అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 24వ భాగం. రచన సలీం గారు. రాత్రి భోజనాల దగ్గర కూడా సాగర్తో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే మొదట వాళ్లకు వడ్డించి వాళ్ళ భోజనాలు అయ్యాకే సాగర్తో కలిసి తిన్నది సంధ్య. మా అమ్మ నాన్న నీతో సరిగా మాట్లాడలేదని బాధపడుతున్నావా అంది రాత్రి ఏకాంతం దొరికాక. లేదు, వాళ్లకు కోపంగా ఉండడం సహజం. ముఖ్యంగా చాలా గారాబంగా పెంచుకున్న తమ కూతురు ఒక అవిటివాణ్ణి చేసుకోవటమే వాళ్ళని ఎక్కువ బాధ పెట్టి ఉంటుంది అన్నాడు సాగర్. అయ్యో, అలా అనలేదు. నువ్వు మా కులం కాకపోవటం, వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం, ఈ రెండు విషయాలకే కోపంగా ఉన్నారు. నాకు తెలుసు సంధ్య, ఎందుకు నిజాల్ని దాస్తావు? నేనేమీ హర్ట్ కావటం లేదు. మనకో కూతురుండి అది ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మనం ఆమోదించగలమా? బాధపడమా? అది అనాలోచితంగా తప్పు చేసిందని కోప్పడమా? అతను నీ ఎంత మంచివాడైతే నేను తప్పకుండా ఆమోదిస్తాను అంది. మంచితనం పైకి కనిపించేది కాదు సంధ్య, అది మెల్లగా కొన్నాళ్ల పరిచయం తర్వాత తెలిసే విషయం. కానీ శారీరక వైకల్యం కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందిగా. మీ అమ్మ నాన్న చాలా సహజంగా స్పందిస్తున్నారు అన్నాడు సాగర్. మరునాడు సాయంత్రమే సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఒంగోలు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు ఉండమని సంధ్య ఎంత బతిమాలినా వినలేదు. సంధ్య బాధపడుతుంటే వాళ్ళు మన ఇంటికి వచ్చారంటేనే మనల్ని సగం క్షమించినట్టు. కొన్ని రోజులు పోయాక వాళ్ళు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎటువంటి గాయాన్నైనా కాలం మాన్పుతుంది, నువ్వు దిగులు పడకు అన్నాడు సాగర్. అతనికి తను పనిచేసే బ్యాంకులో మేనేజర్ ఉదయ్ కుమార్ అని వ్యవహారమే నచ్చటం లేదు. అతను మద్రాసు నుంచి ప్రమోషన్ మీద పోలీపల్లి బ్రాంచ్కి మేనేజర్గా వచ్చాడు. వయసు 50కి దగ్గరగా ఉంటుంది. క్లర్క్ క్యాడర్ నుంచి ఆఫీసర్గా ప్రమోట్ అయి ఏడాది క్రితమే మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. చాలా చిన్న బ్రాంచ్, 4 క్లర్కులు, ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ మాత్రమే సిబ్బంది. ఇప్పటి వరకు ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల్లో కూడా కుసంస్కారులు, నీచ ప్రవృత్తి కలవారు ఉంటారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉదయ్ కుమారన్ ప్రవర్తనతో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తుల్లో కూడా నేలబారు మనుషుల్లా వ్యవహరించేవారుంటారు అని అర్థమైంది. ఉదయ్ కుమారన్ దృష్టి అంతా సాగర్కున్న వైకల్యం మీదే ఉంటుంది. అతను రోజు భీమిలి నుంచి స్కూటర్ మీద పోలిపల్లి వస్తూ ఉంటాడు. మీరు రోజు సాగర్ వాళ్ళ ఇంటి ముందు నుంచేగా వస్తారు, సాగర్ గారిని ఎక్కించుకుని రావచ్చు కదా అని కనకారావు అనే క్లర్క్ అడిగాడు ఒకరోజు. నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాదు, సాగర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా, కూర్చోవటంలో కొద్దిగా అటు ఇటు అయినా ఇద్దరం పడిపోతామని భయం అన్నాడు అతను. అది సాగర్తో పాటు మిగతా సిబ్బంది వినేలాగా అన్నాడు. అలాంటి మాటలు విన్నప్పుడు బాధపడే స్థాయిని సాగర్ ఎప్పుడో దాటేశాడు. కానీ ఆ మాటలు విద్యావంతుడైన ఉన్నత పదవిలో ఉన్న ఉదయ్ కుమార్ నోటి నుంచి రావడంతో ఆశ్చర్యపోయాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తులను అలా పిలవటం అగౌరవపరచడమేనని, వాళ్ళని డిజేబుల్డ్ అనకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలని లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనాలని ఏడాది క్రితమే, అంటే 1980లోనే అమెరికాలోని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తీర్మానించింది. సాగర్కి ఆ పదాలన్నిటి విషయంలోనూ అభ్యంతరాలున్నాయి. 3 శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పదాలే. బ్యాడ్, వర్స్, వరస్ట్గా విభజిస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది వరస్ట్ పదం. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల్ని గుర్తించడం కోసం వాళ్ళ వైకల్యాన్ని ఎందుకు ఎత్తి చూపుతారో సాగర్కి అర్థం కాలేదు. వాళ్ళకో పేరుందిగా, దాన్నెందుకు వాళ్ళ ఐడెంటిటీ కోసం వాడరు? ఫలానా వ్యక్తి తెలుసా మీకు, కుంటుతో నడుస్తాడే అతను అని ఎందుకు గుర్తు చేయాలి? డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నా కూడా వాళ్ళ సామర్థ్యం మామూలు మనుషుల సామర్థ్యం కన్నా వేరుగా ఉంటుందనేగా అర్థం. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్నా కూడా వాళ్ళ ముందు కొన్ని శారీరక సవాళ్లు ఉన్నట్టే కదా అర్థం. రిజర్వేషన్లు వర్తింపచేయటానికో, ప్రభుత్వ పథకాల్లోని సౌకర్యాలు పొందటానికో శారీరక వైకల్యం ఉన్న వాళ్ళని ఆ కేటగిరీ కింద గుర్తించడంలో తప్పు లేదు. కానీ దాన్ని రోజువారీ విషయాల్లో కూడా వాళ్ళ ఐడెంటిటీగా వాడటం దుర్మార్గం. అంగవైకల్యం ఉన్న 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య అని పేపర్లో రాస్తారు. ఆత్మహత్య చేసుకోవడానికి అంగవైకల్యం కారణమైతే తప్ప ఇలా వార్త రాయకూడదని సాగర్ అభిప్రాయం. అలాగైతే నల్లగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యనో, పొట్టిగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యనో కూడా రాయాలి కదా. సాగర్కి మేనేజర్ ప్రవర్తన దుస్సహంగా ఉంది. లోన్ రికవరీ కోసం వెళ్లే ముందు కూడా ప్రతిసారి జీపులో ఎక్కి కూర్చోగలరు కదా. అక్కడ వాళ్ళ ఇళ్ల దగ్గర కూర్చోడానికి అవకాశం ఉండకపోవచ్చు, నిలబడి మాట్లాడగలరు కదా అంటూ తన వైకల్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు. కనకారావు పోలీపల్లిలోనే కాపురం ఉంటాడు. అతనికి 5 ఏళ్ల పాప, 3 ఏళ్ల బాబు ఉన్నారు. మిగతా స్టాఫ్లో 2 విశాఖపట్నం నుంచి వస్తారు. మెసెంజర్ కూడా భీమిలి నుంచే వస్తాడు.
శుక్రవారం సాయంత్రం బ్యాంకు మూసే సమయంలో కనకారావు సాగర్తో మా ఇంటికి వెళ్దాం రండి సార్, కాఫీ తాగిపోదురు కానీ అని పిలిచాడు. భీమిలి వెళ్లే బస్సు సరిగ్గా 6ంటికి వస్తుంది. అది తప్పిపోతే మళ్ళా రాత్రి 8:30 వరకు బస్సు లేదు. మరోసారి వస్తాను, అయినా నాకు కాఫీ అలవాట్లేదు అన్నాడు సాగర్. అయితే ఒక పని చేద్దాం సార్, రేపు శనివారం కదా, హాఫ్ డేనే. మేడం గారిని కూడా మధ్యాహ్నం ఆఫీస్ కాగానే ఈ ఊరికి వచ్చేయమనండి. మనం చుట్టుపక్కల ఉన్న తోటలు చూడటానికి వెళ్దాం. సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోదురు కానీ ప్లీజ్ కాదనకండి అన్నాడు. సాగర్కి కూడా ఎప్పటినుంచో కోరిక సంధ్యతో కలిసి ఈ పల్లెటూరి సోయగాలు చూడాలని. భీమిలీలో సముద్రం తప్ప పచ్చని పంట పొలాలు కనిపించవు. ఇసుక నేల కావటం వల్ల సముద్రపు ఒడ్డున సరుగుడు తోటలు మాత్రం కనిపిస్తాయి. పోలిపల్లి చాలా అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పంట పొలాలు, చెరువులు, తాటితోపులు, అరటి తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆలోచన నచ్చింది. కానీ ఆ సమయంలో భీమిలి నుంచి పోలిపల్లి వైపుకి వచ్చే బస్సులేమీ లేవన్న విషయం గుర్తొచ్చింది. అదే విషయం కనకారావుతో చెప్పాడు. బస్సులో ఎందుకు సార్, షేర్ ఆటోలు తిరుగుతుంటాయిగా. భీమిలి నుంచి తగరపు వలసకు వచ్చే షేర్ ఆటోలు దొరుకుతాయి. అక్కడి నుంచి రిక్షా ఎక్కొచ్చిన 15 గంట ప్రయాణం అంతేగా అన్నాడు. మరునాడు బ్యాంకు వదిలాక సాగర్ కనకారావుతో కలిసి బ్యాంకు బయటనే సంధ్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇంటికెళ్ళి కూర్చుని ఒక అరగంట తర్వాత వద్దామని కనకారావు చెప్పినా సాగర్ వినలేదు. బ్యాంకు దగ్గరే ఉంటానని చెప్పాను. తీరా తను వచ్చే సమయానికి నేను ఇక్కడ కనిపించకపోతే తను కంగారు పడుతుంది అన్నాడు. కనకారావు ఇంటి నుంచి 2 కుర్చీలు తెచ్చి బ్యాంకు పక్కనే ఉన్న చెట్టు కింద వేశాడు. సంధ్య వచ్చేటప్పటికి సమయం 4 కావస్తోంది. అందరూ కలిసి పొలాల సోయగాల్ని చూస్తూ ముందుకు వెళ్ళి ఒక చెరువు గట్టును కూర్చున్నారు. చల్లటి గాలి వీస్తోంది. చెరువులో సన్నటి అలలు వయ్యారంగా కదులుతున్నాయి. గట్టు మీద ఒకవైపు అంతా గుంపుగా పెరిగిన తాటి చెట్లు. తాటి ముంజలు కొంటారా అంటూ ఒక అతను కనకారావుని అడిగాడు. అతని చేతిలో కొడవలి ఉంది. పిల్లలతో సహా అందరం ఉత్సాహం చూపారు. తాటికాయలు కూడా కావాలి, 6 కాయలు కోసిస్తావా అన్నాడు కనకారావు. ఇక అతను చెట్టెక్కి 6 కాయలు కోసి కిందేశాడు. దిగాక వాటిలోంచి ముంజలు తీసి తాటాకులు డొప్పల్లో వేసిచ్చాడు. ఒక్కొక్కరికి 3 ముంజల చొప్పునొచ్చాయి. అందరిలో అసంతృప్తి. పిల్లలకి ఇంకా కావాలటండి, మీరు తాటికాయలు అడగకుండా ముంజిలే 20 25 కొనాల్సింది అంది కనకారావు భార్య. ఈరోజు పిల్లలకి తాటికాయల్ని కాల్చి తింటే ఉండే రుచిని చూపిద్దామనుకుంటున్నాను. మీరు కూడా తింటారా సార్ అన్నాడు సాగర్ వైపు చూస్తూ. సాగర్కి చిన్నప్పుడు ప్రసాద్తో కలిసి తిన్నప్పటి రుచి గుర్తొచ్చింది. ఎన్నేళ్లయిందో అలా తిని. నేను పల్లెటూరులో పెరిగిన వాడినే, నాకు ఇష్టమే అన్నాడు. తాటికాయల్ని కాల్చి తింటారని సంధ్యకు అప్పటి వరకు తెలియదు. కనకారావు ఎండు పుల్లల్ని ఏరుకొచ్చి మంట వెలిగించాడు. దాని మీద తాటికాయల్ని కాల్చాడు. అవి చల్లబడ్డాక ఒక్కొక్కరికి ఒక్కో తాటికాయ ఇచ్చి తినమన్నాడు. పిల్లలిద్దరికీ ఆ రుచి బాగా నచ్చింది. చేతులతో పిసుకుతూ పైకి ఊపికొచ్చే రసాన్ని నోటితో పీలుస్తూ మూతి నిండా అంటుకున్న రసాన్ని చూసి నవ్వుకుంటూ ఆనందిస్తున్నారు. తాటి ఆకును తెంపి దాంతో తినమని సంధ్య చేతికిచ్చాడు సాగర్. తను కూడా ఒక ఆకును చెంచాలా చేసుకుని నాజుగ్గా తినసాగాడు. సంధ్య తాటాకుతో 2 నిమిషాలు తిన్నాక పిల్లల వైపు చూపిస్తూ సాగర్తో మనం కూడా బాల్యంలోకి పారిపోదామా అంది. నువ్వేమైనా అంటావేమోనని ఇప్పటివరకు తాటాకుతో తిన్నాను కానీ నాకు కూడా అలాగే ఇష్టం అంటూ సాగర్ తన చేతిలోని తాటాకును విసిరేసి కాయను వేళ్లతో పిసికి రసాన్ని జుర్రుకోసాగాడు. సంధ్య కూడా అలాగే నోటితో తినసాగింది. ఆమె మూతి నిండా బుగ్గల నిండా అంటుకున్న రసాన్ని చూసి సాగర్ నవ్వితే అతని మొహాన్ని చూసి సంధ్య కూడా నవ్వింది. చెరువు నీటితో చేతులు ముఖాలు కడుక్కున్నాక మరికొంత ముందుకు నడిచి రేకు పళ్ళ చెట్లు కనిపిస్తే వాటిని కోసుకుని తిన్నారు. దోరగా పండి ఎరుపు తెలుపు రంగుతో ఊరిస్తున్న సీమ చింతకాయలు తిన్నారు. తిరిగొచ్చే దారిలో లేత కొబ్బరికాయలు కొట్టించి అమృతం లాంటి తీయటి కొబ్బరి నీళ్లను తాగారు. అప్పటికి సమయం 5:30 అయింది. 6ంటికి బస్సుకు వెళ్ళిపోతామంటే కనకారావు ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదని చెప్పాడు. సంధ్య కోసం టమాటా పప్పు బెండకాయ వేపుడు వేసి సాగర్ కోసం బొమ్మిడాయల పులుసు చేసింది అతని భార్య. సంధ్యను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టని సాగర్ భోజనాలకు ముందు వాళ్ళెవరూ వినకుండా ఆమెతో చేపల కూర తినచ్చా, నీకేమైనా అభ్యంతరం ఉంటే తినను అన్నాడు. నీకిష్టమా అంది సంధ్య. నాన్ వెజ్లో నేను ఇష్టంగా తినేది చేపల కూరే, చికెన్ మటన్లు అంతగా ఇష్టం ఉండవు అన్నాడు. అయితే తిను, నాకేం ఇబ్బంది లేదు. నీ ఆహారపు అలవాట్లు నీవి, నా అలవాట్లు నావి. నా కోసం నువ్వు నీకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అంది సంధ్య. భోజనాల తర్వాత రాత్రి 8:30 బస్సు ఎక్కి భీమిలి చేరుకున్నారు. సోమవారం రోజు సాగర్కి తగరపు వలసలో స్క్రాప్ వ్యాపారం చేసే సింహాచలం దగ్గరికి లోన్ రికవరీ కోసం వెళ్లాల్సి వచ్చింది. అతను వ్యాపార నిమిత్తం 2 లక్షలు అప్పు తీసుకున్నాడు.
ఓ ఏడాది వరకు ఇన్స్టాల్మెంట్లు సక్రమంగా కట్టాడు. ఆ తర్వాత కట్టడం మానేశాడు. అతను దాదాగిరి చేసి కూడా సంపాదిస్తూ ఉంటాడని, మనిషి కూడా వస్తాదుల కండలు తిరిగి భయంకరంగా ఉంటాడని మేనేజర్ చెప్పాడు. సాగర్ కనకారావును తోడు తీసుకుని సింహాచలం వ్యాపారం చేసే స్థలాన్ని చేరుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులతో పోట్లాడుతున్నాడు సింహాచలం. బ్యాంకు వాహనంలో ఆఫీసర్లు వచ్చారని తెలియగానే చాలా ఒద్దికగా వాళ్ల ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని రూపం ఉదయ్ కుమార్ అని చెప్పినట్టే భయంకరంగా ఉన్న సాగర్కి అతని ప్రవర్తనలో వినయం తప్ప అమర్యాద కనిపించలేదు. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారుగా, నెల నెల ఇన్స్టాల్మెంట్లు ఎందుకు కట్టట్లేదు అని అడిగాడు. గత కొన్ని నెలలుగా వ్యాపారంలో నష్టాలే తప్ప లాభాలు రావటం లేదు సార్ అన్నాడు సింహాచలం. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ తీర్చకపోతే మీరు తనఖా పెట్టిన ఈ స్థలాన్ని జప్తు చేయాల్సి వస్తుంది అన్నాడు సాగర్. అంత పని చేయమాకండి సార్, నాకు కొద్దిగా గడువు ఇవ్వండి, కట్టాల్సిన కిస్తీలన్నీ ఒకేసారి కట్టేస్తానని చేతులు జోడిస్తూ అన్నాడు. సాగర్ అతనికి 2 వారాల గడువు ఇచ్చి బ్యాంకుకు తిరిగి వచ్చేశాడు. సింహాచలం ఏమన్నాడో ఉదయ్ కుమార్కి చెప్తున్న సమయంలో మీరు అతనితో ఏమీ గొడవ పడలేదుగా అన్నాడు అతను. లేదు సార్, చాలా మర్యాదగా మాట్లాడాను. ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే స్థలాన్ని జప్తు చేయాల్సి వస్తుందని కూడా పొలైట్గానే వార్నింగ్ ఇచ్చాను అన్నాడు సాగర్. మంచి పని చేశారు, అసలే వాడు గోండా వెధవ. మీరు రఫ్గా మాట్లాడుంటే మీ అవిటి కాళ్లను విరగ్గొట్టి చేతిలో పెట్టుండేవాడు అంటూ అదేదో జోక్ అయినట్టుగా కనకారావు వైపు చూసి నవ్వాడు. సాగర్ నిశ్శబ్దంగా అతని ఛాంబర్ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు ఈ బ్రాంచ్లో ఈ మేనేజర్ కింద పనిచేయకూడదు అని. అతనికి ఉదయ్ కుమార్ అని చూస్తేనే అసహ్యం వేస్తోంది. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఎవరైనా చెప్తే నమ్మేవాడు కాదు. తన స్వానుభవం కాబట్టి నమ్మక తప్పటం లేదు. అతనితో మాట్లాడాలంటేనే ఒంటి నిండా తేళ్ళు జరులు పాకుతున్నట్టుంది. వీళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో తిరుగుతున్న దానవాదములు అనుకున్నాడు. అతనికి పోలిపల్లి బ్రాంచిలో పనిచేయటం ఇష్టమే. అక్కడ పనిచేసే స్టాఫ్ చాలా మంచివాళ్ళు. ఆ ఊరన్నా తనకిష్టమే. చుట్టుపక్కల ఊళ్ళకు తిరగాల్సి వచ్చినా తనకేమి ఇబ్బందిగా లేదు. ఇబ్బంది అంతా ఉదయ్ కుమారన్ వల్లనే. ఈ విషయాలేవి సంధ్యకు చెప్పకుండా మనం హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుందామా? మెయిన్ బ్రాంచ్లో పోస్టింగ్ వస్తే ఇద్దరం ఒకే చోట పనిచేయచ్చు అన్నాడు. సంధ్యకు కూడా ప్రతిపాదన నచ్చింది. సాగర్ రోజు అంత దూరం బస్సులో వెళ్ళి రావటం తనకు కూడా నచ్చడం లేదు. దానికి తోడు లోన్ రికవరీ కోసం అతను చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరగాల్సి వస్తోంది. హైదరాబాదులో ఏదైనా బ్రాంచ్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు స్థిరంగా కూర్చుని చేసే పని దొరికితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది. ఇద్దరు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కోసం అర్జీలు పెట్టారు. జనరల్ ట్రాన్స్ఫర్ సమయంలో వాళ్ళిద్దరినీ కోటిలో ఉండే మెయిన్ బ్రాంచ్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి. ఇక చిక్కడపల్లిలో అద్దె ఇంట్లో దిగారు. జీవితం ఒక గాడిలో పడినట్టు అనిపించింది. సాగర్ తన కవిత రచన మీద ఎక్కువ దృష్టి పెట్టసాగాడు. పత్రికల్లో అతని కవితలు తరచుగా కనిపించసాగాయి. ఇప్పటికే 200కు పైగా కవితలు రాసుంటావు, పుస్తకంగా వేయకపోతే గుర్తింపు రాదు. ఆ విషయం గురించి ఆలోచించు అందో రోజు సంధ్య. సాగర్కి కూడా ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరికే అది. కవితల పుస్తకాలను ఉచితంగా చేసే ప్రచురణ సంస్థలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. కవితల పుస్తకాలను కొని చదివేవాళ్ళు అరుదైపోయారు. ముద్రణ కోసం అయ్యే ఖర్చు అంతా భరించి ఎవరి పుస్తకాల్ని వాళ్లే అచ్చేసుకోవాల్సిన పరిస్థితి. ఇన్నాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు లేక గమ్ము నుండిపోయాడు. ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి పుస్తక ప్రచురణకు పూనుకున్నాడు. తను రాసిన కవితల్లోంచి 50 కవితల్ని ఏరి ముద్రణ కోసం ఇచ్చాడు. ప్రూఫ్ రీడింగ్లు, కవర్ పేజీ కోసం ఆర్టిస్ట్ చేత డిజైన్ చేయించడం, బ్యాక్ కవర్ మ్యాటర్ ఇవన్నీ పూర్తయి పుస్తకం చేతికి అందడానికి 2 నెలల పైనే పట్టింది. కవితా సంపుటికి పేరు నీలోకి ఒదిగిన ఆకాశం. పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న క్షణం మొదటి బిడ్డను ఎత్తుకుని ముద్దాడినంతగా మధురానుభూతికి లోనయ్యాడు సాగర్. ఇందులో ఎక్కువగా ప్రేమ కవిత్వమే ఉంది సాగర్. నువ్వు ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లో రాసిన కవిత్వంతో సామాజిక స్పృహ ఉన్న కవితలు చాలా ఉన్నాయిగా. సమాజంలో వేళ్ళు అనుకున్న రుగ్మతల మీద నీ ఆక్రోశం, నీ ఆవేశం, ఆవేదనని నిప్పురొబలా మార్చి అక్షరీకరించిన కవితలు. మొదట వాటిని పుస్తకంలో వేయాల్సింది, బాగా పేరొచ్చేది అంది సంధ్య. ఈ కవితలన్నీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాక రాసిన కవితలు. నన్ను చీకట్లోంచి వెలుగులోకి నడిపించిన దేవతకి నా మొదటి పుస్తకాన్ని అంకితం ఇవ్వాలన్న కోరిక. అందుకే ఈ కవితలనే మొదటి పుస్తకంగా వేశాను అన్నాడు సాగర్. నువ్వేమీ చీకట్లో లేవు సాగర్, నేనేమి దేవతను కాదు, మామూలు మనిషినే. ఇలా నన్నేదో ఉన్నతరాలుగా చిత్రించడం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం కాదా? ఇది నువ్వు జయించాలనుకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఒక భాగమే. నువ్వు నా జీవితంలోకి రాకపోతే నా జీవితం ఇంత అందంగా, ఇంత అపురూపంగా మాత్రం ఉండేది కాదు సంధ్య. ఇది కాంప్లెక్స్తో అంటున్న మాట కాదు, నిజం. దీన్ని నేను ఎప్పటికీ విస్మరించలేను. చాలే, ఇక ఆపు. కవుల్ని పెళ్లి చేసుకోవటం వల్ల వనగూడే ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ ప్రమాదం మాత్రం ఇదే.
తమకొచ్చిన అందమైన భాషను భావాల్ని వాడి పొగిడి పొగిడి విసిగిస్తారు అంటూ నవ్వింది. పుస్తకావిష్కరణ ఎవరి చేతుల మీదుగా చేయించాలనే విషయంలో అతను మొదటే ఒక నిర్ణయానికి వచ్చున్నాడు. తనకిష్టమైన ప్రముఖ కవి హిమాంశు గారిని అభ్యర్థించడం, ఆయన వెంటనే తన అంగీకారాన్ని తెలపడం జరిగిపోయాయి. హిమాంశు అనేది వారి కలం పేరు. ఆదివారం సాయంత్రం 6ంటికి త్యాగరాయ గాన సభలో పుస్తకావిష్కరణ సభ మొదలైంది. వేదిక మీద సభాధ్యక్షులు, పుస్తక పరిచయకర్త, 2 ఆత్మీయ అతిథులతో పాటు ముఖ్య అతిథి ఆవిష్కర్త అయిన హిమాంశు గారు కూడా ఆసీనులై ఉన్నారు. సాగర్ని వేదిక మీదకి ఆహ్వానించినప్పుడు సంధ్య అతనికి తోడుగా నడిచి మెట్లెక్కించడాన్ని హిమాంశు గారు చాలా శ్రద్ధగా గమనించారు. పుస్తకావిష్కరణ జరిగాక హిమాంశు గారు మాట్లాడటానికి పోడియం దగ్గరికి నడిచారు. సాగర్లో ఉత్కంఠ. తను అమితంగా గౌరవించే కవి, అత్యంత ప్రతిభా సంపన్నుడు, అరుదైన గౌరవాలెన్నిటినో సొంతం చేసుకున్న మహనీయుడు. తను కవిత్వం రాయటం మొదలెట్టక ముందు వారి విరచిత కవితా సంపుటాలన్నింటినీ వదలకుండా చదివాడు. ఆయనే తనకు ఆది గురువు అనుకుని కవిత్వం రాయటం మొదలెట్టాడు. అందుకే తన కవిత్వం గురించి ఆయన ఏం మాట్లాడతాడో వినాలన్న తహతహతో ఒళ్ళంతా చెవులు చేసుకుని కూర్చున్నాడు. సాగర్ కవితా సంపుటి నీలోకి ఒదిగిన ఆకాశం చదివాక అతను తన కవిత్వంలో కురిపించిన ప్రేమ జల్లులో తడిసి ముద్దవకుండా ఉండలేం. చక్కటి భావ సౌందర్యం, భాషా సౌందర్యం జమిలీగా పెనవేసుకున్న కవితా ఖండికలవి. ఇతను సాగర్ కథ, తన ప్రేయసి అయిన ఉషోదయం మీద, సాయం సంధ్య మీద రాసిన కవితలు అందుకే అద్భుతంగా ఉన్నాయి. ఇతను కవితా సాగరుడు అంటూ హిమాంశు గారు పొగుడుతూ ఉంటే వింటున్న సాగర్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. హిమాంశు గారు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందాక సాగర్ వేదిక మీదకి రావడానికి బహుశా అతని అర్ధాంగి అనుకుంటా సహకరించడం చూశాను. అతని కాళ్ళకేదో సమస్య ఉన్నట్టుంది. సాగర్ గొప్పతనం అంతా అంగవైకల్యం ఉన్నా మొక్కవోని దీక్షతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించడంలోనే ఉంది, కవిగా ఎదగటంలో అంటూ పదే పదే సాగర్ అంగవైకల్యాన్ని ప్రస్తావించి ప్రసంగాన్ని ముగించారు. సాగర్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. చేదు కషాయం ఏదో గొంతులోకి జారుతున్నట్టు తన మొహంలో కదులాడుతున్న భావాల్ని సభికులకు కనిపించకుండా దాచుకోవటం ఎలాగో తెలియటం లేదు. సాహితీ సభలో తన ఆ వైకల్యానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది అప్రస్తుత అనవసరపు ప్రసంగం. వయసులోనే కాదు, అనుభవంలో కూడా అంత పెద్ద ఆయనకి అలా మాట్లాడకూడదని తెలియకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. దాంతోపాటు అతని మీదున్న గౌరవం అంతా మెల్లగా కరిగిపోసాగింది. సుధాచంద్రన్కి ఏదో ప్రమాదంలో కాలు విరిగింది. దాన్ని మోకాలి కింద నుంచి ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చింది. అయినా నిరాశలో కుంగిపోకుండా జైపూర్ ఫుట్ సాయంతో తనకిష్టమైన నాట్యాన్ని కొనసాగించి అందులో అద్భుతమైన ప్రతిభ కనపరిచింది. సుధాచంద్రన్ నాట్యంలో సాధించిన గొప్పతనాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఆమె కాలు లేదన్న విషయం చెప్పాలి. ఎందుకంటే నాట్యం చేయటానికి ముఖ్యంగా కాళ్ళు 2 సక్రమంగా ఉండాలి. కాబట్టి పాశ్చాత్య స్వరకర్తలందరిలోకి అత్యంత ప్రసిద్ధుడైన బీథోవెన్ గొప్పతనం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అతనికి ఉన్న వినికిడి లోపం గురించి చెప్పాలి. ఎందుకంటే సంగీతాన్ని స్వరపరచాలంటే స్వరపరిచిన దాన్ని వినటం చాలా అవసరం కాబట్టి. కానీ కవిత్వం రాయాలంటే కాళ్లతో పని ఏమిటి? భావుకతతో నిండిన హృదయం, భాష మీద పట్టు. కవిత్వం రాయటానికి చేతులుంటే చాలుగా. చేతులు లేకున్నా కూడా పర్వాలేదు, మనం రాయలేకపోతే ఇంకొకరికి చెప్పి రాయించవచ్చు కదా. తన అంగవైకల్యాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల తన కవిత్వంలోని గొప్పతనం ఏది బయటపడదుగా. సభికుల్లో జాలి నింపే ప్రయత్నం తప్ప తను అసహించుకునే జాలి. సాగర్కి ఆ తర్వాత జరిగిన సభా కార్యక్రమాలు ఏవి సంతోషాన్ని, సంతృప్తిని కలిగించలేకపోయాయి. ఇక ముందు కవితా సంపుటాలు ప్రచురించిన ఆవిష్కరణ సభలు మాత్రం పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇక సాగర్ సంధ్యలు సంసారాన్ని హైదరాబాద్కు మార్చి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఓ రోజు రాత్రి భోజనాల తర్వాత పడగదిలో సాగర్ ఆంధ్రజ్యోతి వారపత్రికను తిరగేస్తున్న సమయంలో, సాగర్ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంది సంధ్య. సాగర్ తన చేతిలోని పత్రికను పక్కన పడేసి ఏమిటో చెప్పు అన్నాడు. ఐ థింక్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అంది. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. సాగర్కి సంతోషం, భయం ఒకేసారి కలిగాయి. పెళ్ళైన దంపతులకు ఎదురయ్యే అద్భుతమైన, అలౌకికమైన, అపురూపమైన క్షణమది. సాగర్కి మాత్రం గందరగోళంగా ఉంది. తను తండ్రి కాబోతున్నాడన్న వార్త విని హృదయం అంతా హర్షాతిరేకంతో నిండిపోవాలి కదా. తనెందుకు అలా స్పందించలేకపోతున్నాడు? సంతోషపడాల్సిన విషయం కదా. దాని పక్కన ఈ భయం ఎక్కడి నుంచి వస్తోంది? అనవసరంగా భయపడుతున్నాడా లేక సహేతుకమైన భయమా? తను ఆశించిన స్పందన సాగర్లో కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఏమిటి సాగర్ అలా ఉన్నావు, నీకు సంతోషంగా లేదా అని అడిగింది. అప్పటికీ సాగర్ తన్ను తాను కొంత సంభాళించుకున్నాడు. ఎలా ఉన్నాను, సంతోషంగా ఉన్నానే అన్నాడు.
కొన్ని క్షణాల విరామం తర్వాత అప్పుడే తొందర వచ్చింది, ఇంకో 2-3 ఏళ్ళు ఆగితే బాగుండేది అన్నాడు. సంధ్య అతని వైపు ఒక పజిల్ని చూసినట్టుగా విభ్రమగా చూసింది. పిల్లలు కొంతకాలం పాటు వద్దనుకుంటే దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలిగా, అవేవీ తీసుకోకుండా ఇంకో 2-3 ఏళ్ళు ఆగితే బాగుండేది అంటే అర్థం ఏమిటి? ఆమెకు సాగర్లోని ద్వైధీ భావం అర్థం కాసాగింది. అతనికి పిల్లలు కావాలనుంది, అదే సమయంలో వద్దని కూడా ఉంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని నీకు తెలుసుగా సాగర్, ఇప్పటికే ఆలస్యం ఏందనుకుంటూ ఉంటే 2-3 ఏళ్ళు ఆగితే బాగుండేది అంటావేమిటి? నాకు బాగుండదు, నాకు పిల్లలు కావాలి. 9 నెలలు మోసి పురిటి నొప్పులు భరించి కనేది నేను కదా, నీకేమిటి సమస్య అంది. సాగర్ సమాధానం కోసం వెతుక్కున్నాడు. సమస్య ఏం లేదు, కొన్నాళ్ళ ఆగితే. తర్వాత మాటలు రాక తడబడ్డాడు. అదే అడిగేది, ఎందుకు ఆగాలి? దానివల్ల ఏమిటి లాభం? ఇప్పుడు కనటం వల్ల వచ్చిన నష్టం ఏమిటి? నాకు స్పష్టత కావాలి సాగర్, నీ మనసులో ఏముందో చెప్పు అంటూ నిలదీసింది. సాగర్ తల వంచుకుని కూర్చున్నాడు తప్ప సమాధానం చెప్పలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు సాగర్, ఎవరి గురించి 100% తెలుసుకోలేరు. ఎంతటి సాన్నిహిత్యం ఉన్నా సరే 60% మించి తెలుసుకోవటం కూడా కష్టమే. కానీ నాకు నీ గురించి 90% తెలుసని గర్వంగా చెప్పగలను. నీలో ఉన్న భయం ఏమిటో చెప్పు. కొన్ని విషయాలు బయటికి చెప్పుకోవటం వల్ల, చర్చించుకోవటం వల్ల కొన్ని అపోహలు తొలగిపోతాయి. అతన్ని లాలనగా దగ్గరికి పొదువుకుంటూ అంది. అప్పటికే అతని కళ్ళల్లో చెమ్మ ఊరింది. ఏమో, నా భయం అర్ధరహితం కావచ్చు, కానీ ఎంతలా ఎదుర్కొన్నా కానీ ఎంతలా ధైర్యం చెప్పుకున్నా మెదడులో ఏదో మూల భయం జర్రిపోతులా పాకుతోంది సంధ్య అన్నాడు బేలగా. నీ భయం ఏమిటో నాకు తెలియదు అనుకున్నావా? చెడు జరుగుతుందేమోనన్న ఆలోచనే మనసులోకి రానివ్వకూడదు. మన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. మనకు చాలా అందమైన ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుడతారు, నన్ను నమ్ము అంది. సాగర్ ఆమెను పసిపిల్లాళ్ళ అల్లుకుని ఉబికి వస్తున్న కన్నీళ్లు కనిపించకుండా మొహాన్ని దాచుకున్నాడు. ఇది సంతోషంతో పొంగిపోవాల్సిన సమయం సాగర్. ఈ వార్త చెప్పాక ఇద్దరం కలిసి తిందామని సగ్గుబియ్యం పాయసం చేశాను. 2 కప్పుల్లో తెస్తానుండు. లెటస్ ఇన్వైట్ అవర్ బేబీ విత్ ఎ స్వీట్ ఫుడింగ్. అది నవ్వుతూ. ఆమె నవ్వులో సాగర్ కూడా శృతి కలిపాడు. ఒకరిద్దరు కొలీగ్స్ ఇచ్చిన సలహా మేరకు సంధ్య డాక్టర్ కస్తూరి దగ్గరకు నెలవారీ చెకింగ్ కోసం వెళుతోంది. డాక్టర్ కస్తూరికి 50 ఏళ్ల వయసు ఉంటుంది. సీనియర్ గైనకాలజిస్ట్, 20 ఏళ్లుగా సొంత ఆసుపత్రి నడుపుతూ ఉంది. ఆసుపత్రికి అనుబంధంగా డయాగ్నోస్టిక్ సెంటర్, మెడికల్ షాపు ఉన్నాయి. హస్తవాసి మంచిదన్న పేరుతో పాటు అవసరమైతేనే మందులు రాస్తుందన్న మంచి పేరు కూడా ఉంది. 3 నెలలు నిండాక స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్ కస్తూరి దగ్గరికి వెళ్ళారు. ఆమె రిపోర్ట్ను పరిశీలించాక ఫీటస్ ఎదుగుదల సరిగ్గానే ఉంది అంటూ బలానికి మందులు రాసిచ్చింది. ఆమెకు ఫీజు చెల్లించి బయటకు వచ్చాక ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం అని సంధ్యతో చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా సాగర్ మళ్ళా లోపలికి వెళ్ళాడు. డాక్టర్ కస్తూరి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ చెప్పండి అంది. సాగర్కి ఏమని అడగాలో ఎలా అడగాలో అర్థం కాక ఆమె వైపు శూన్యంగా చూడసాగాడు. అతను ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడని అర్థమై పర్వాలేదు చెప్పండి. డాక్టర్ గారు, స్కానింగ్ రిపోర్ట్ చూశారు కదా, బేబీ ఆరోగ్యంగానే ఉందా? ఉందనేగా చెప్పాను, ఎందుకలా అడుగుతున్నారు? ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉంటే స్కానింగ్లో తెలుస్తాయిగా డాక్టర్. ఎందుకలా అడుగుతున్నారు? నాకున్న డిఫెక్ట్ కాంజెనిటల్ టాలిపస్. ఇది హెరిడిటరీ అని ఎక్కడో చదివాను, అందుకే భయపడుతున్నాను. డాక్టర్ కస్తూరికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏముంది? పిల్లలు కావాలనుకున్నారు కదా, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. అంతా సవ్యంగా ఉంటుందని ఎందుకు అనుకోరు అంది. ఈ సమస్య హెరిడిటరీనే కదా. హెరిడిటరీయే. మీ పేరెంట్స్లో ఎవరికైనా ఈ సమస్య ఉందా? లేదు. మీ దగ్గర బంధువుల్లో ఎవరికైనా, అంటే మీ మేనమావలు, బాబాయిలు? నాకు తప్ప ఈ సమస్య మా బంధువుల్లో ఎవరికీ లేదు మేడం. ఓకే, పేరెంట్స్లో ఒకరికి ఈ సమస్య ఉంటే పుట్టే పిల్లల్లో ఇదే సమస్య హెరిడిటరీగా వచ్చే అవకాశం 20% ఉంటుంది. అంటే 1:4 అన్నమాట. ఈ పర్సంటేజ్ చాలా తక్కువ. 5 పిల్లల కంటే ఒక్కరి ఈ డిఫెక్ట్తో పుట్టచ్చు. అలాగని ఖచ్చితంగా అలాగే పుట్టాలని కూడా లేదు. 10 మందిని కన్నా పిల్లలందరూ ఆరోగ్యంగా కూడా పుట్టచ్చు. కారణాలు ఏమిటో చెప్పలేం. అందులో కూడా ఇటువంటి సమస్య ఉండే అవకాశం మగపిల్లలకే ఎక్కువ. కాబట్టి మీరు దాని గురించి వర్రీ కావటం మానేయండి. హోప్ ఫర్ ద బెస్ట్ అంది. సాగర్ ఆమెకు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాడు. ఆమెతో మాట్లాడాక అతనిలో ఇంతకుముందున్న భయం మరింత బలపడింది. అటువంటి పిల్లలు పుట్టే అవకాశం 20% అని కదా డాక్టర్ చెప్పింది. 5 పిల్లల కంటే 5వ సంతానానికి ఆ డిఫెక్ట్ వస్తుందని కాదు దాని అర్థం. మొదటి సంతానమే అలా పుట్టి మిగతా 4 ఆరోగ్యంగా పుట్టచ్చు. ఒకవేళ అలా జరిగితే తను తట్టుకోగలడా?
తను పడిన కష్టాలు, అవమానాలు, అవహేళనలు తనకు పుట్టబోయే బిడ్డ పడకూడదు. తన సహించలేడు, భరించలేడు. వద్దు, తనకు పిల్లలు లేకున్నా పర్వాలేదు, అవిటితనంతో పుట్టే పిల్లలు మాత్రం వద్దు. డాక్టర్ని ఏమడిగావు? గంటు పెట్టినట్టున్న సాగర్ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది సంధ్య. ఏమీ లేదు, జస్ట్ నీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగాను. ఎటో చూస్తూ సమాధానం ఇచ్చాడు. అతను అబద్ధం చెప్తున్నాడని సంధ్యకు అర్థమైంది. అయినా ఇంటికి వెళ్ళే వరకు తను కూడా మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వెళ్ళాక సావధానంగా అతను ఎదురుగా కూర్చుని, ఇప్పుడు నిజం చెప్పు, డాక్టర్ని ఏమడిగావు? ఇందాక చెప్పానుగా, మళ్ళీ అడుగుతావెందుకు? నేను చెప్పనా, నువ్వేం అడుగుంటావో చెప్పు చూద్దాం. నాకు పుట్టబోయే బిడ్డకు హెరిడిటరీగా ఏదైనా సమస్య వస్తుందా అని అడుగుంటావు, అవునా? సాగర్ తల ఉంచుకొని, అవును సంధ్య, అటువంటి అవకాశం 20% ఉందని డాక్టర్ కూడా చెప్పింది. నాకు భయమేస్తోంది సంధ్య, మనకు పిల్లలొద్దు, అబార్షన్ చేయిద్దాం. అతని వైపు విస్మయంగా చూసింది. నీకేమైనా పిచ్చా? అబార్షన్ ఎందుకు చేయించాలి? నాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పాను కదా. నాకు ఇష్టమే సంధ్య, కానీ మన బాబు శారీరక వైకల్యంతో పుడితే నేను తట్టుకోలేను. కళ్ళ ముందు వాడు తిరుగాడుతుంటే. నాకు ఇష్టమే సంధ్య, కానీ మన బాబు శారీరక వైకల్యంతో పుడితే నేను తట్టుకోలేను. కళ్ళ ముందు వాడు తిరుగాడుతుంటే ప్రతి క్షణం అపరాధ భావనతో కుంగిపోలేను. పిల్లల్ని కనటంలో గిల్ట్ ఎందుకు? అటువంటి పిల్లలు పుడతారని తెలిసి కూడా పిల్లల్ని కనటం అపరాధమే. నీకు తెలుసా అటువంటి పిల్లలే పుడతారని? చూడు సాగర్, నీ ఆలోచన తప్పు. మీ బంధువుల్లో అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ డిజబిలిటీతో పుట్టిన వాళ్ళు నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పారుగా. మరి అక్కడ ఏ హెరిడిటరీ పనిచేసిందంటావు? మనకు చక్కని పిల్లలు పుడతారు, నన్ను నమ్ము. ఒకవేళ దురదృష్టవశాత్తు డిజబిలిటీతో పుడితే ఏంటట? నీ ఉద్దేశంలో డిజబిలిటీతో పుట్టే పిల్లలకు బతికే హక్కు లేనట్టు మాట్లాడుతున్నావు. నేను పడిన మానసిక హింస నీకు పూర్తిగా తెలియదు సంధ్య. అతని మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ అంది సంధ్య. నాకు తెలుసు, సరే ఆ విషయం కూడా చెప్తున్నా విను. ఒకవేళ డిజబిలిటీతో నాకు పిల్లలు పుట్టినా నేనేమీ బాధపడను. వాళ్ళను మరింత ప్రేమగా, మరింత శ్రద్ధగా పెంచుతాను. వద్దు సంధ్య, ఆ నరకాన్ని నా పిల్లలు అనుభవించకూడదు. నాలా ఆత్మన్యూనతకు లోను కాకూడదు. నాలా అవమానాలను ఎదుర్కోకూడదు. వాళ్ళని నీలా సెన్సిటివ్గా మాత్రం పెంచను. వాళ్లకున్న వైకల్యాన్ని కూడా దూరంగా ఎదుర్కొనేలా పెంచుతాను. ఎవరైనా వాళ్లకున్న వైకల్యాన్ని ఎత్తి చూపితే, అవును నాకు వైకల్యం ఉంది, నీకేమిటి నొప్పి, మొదట నీ మనస్తత్వంలో ఉన్న వైకల్యాన్ని గురించి ఆలోచించుకోరా అని అనేలా పెంచుతాను అంది. ఆమె ఆలోచనల్లో ఉన్న స్పష్టతకి, స్థిరత్వానికి సాగర్ అబ్బురపడ్డాడు. కానీ నాలా అంటూ మళ్ళీ ఏదో అనబోయాడు. సంధ్య విసురుగా అతని మధ్యలో ఆపేసింది. మాట్లాడితే చాలు, నాలా ఉండకూడదు, నాలా బాధపడకూడదు అంటావెందుకు? నీకేం తక్కువైందని? బాగా చదువుకున్నావు, పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు తండ్రివి కాబోతున్నావు. ఇంతకన్నా అద్భుతమైన జీవితం ఎవరికుంటుంది? నీలాంటి అదృష్టవంతులకు తప్ప. అయినా ఇప్పటికీ బాధపడుతున్నావు. భయపడుతున్నావంటే ఇది నీ మానసిక బలహీనత తప్ప మరొకటి కాదు. ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరూ నాలాగే సున్నిత మనస్కులే ఉంటారు సంధ్య. చాలే, విని విని విసుగొస్తోంది. ప్రతిసారి దీన్ని ఒక తారక మంత్రంలా జపిస్తూ ఉంటావు. ఎవరేమన్నా సరే బాధపడిపోవడానికి నీకు ఇది ఒక సాకు మాత్రమే. ఇంకెప్పుడు నా దగ్గర అబార్షన్ మాటెత్తకు, కోపం వస్తుంది అంది. ఆమెను ఎలా ఒప్పించాలో తెలియక సాగర్ గమ్ము నుండిపోయాడు. కానీ అతనిలోని భయం మాత్రం సద్దుమణగలేదు. అతని గుండెల్లో రొద పెడుతూనే ఉంది. 7వ నెల వచ్చాక రాజ్యం కోడల్ని చూసుకోవడానికి వచ్చేసింది. అమ్మ ద్వారా సాగర్కి పెదమావయ్య కూతురు పల్లవికి సంబంధించిన విషయాలు తెలిసాయి. సంబంధాలు చూస్తున్నారట. ఈపురుపాలెంలో స్కూటర్ మెకానిక్గా పనిచేసే కుర్రాడు పల్లవికి బాగా నచ్చాట. ఆ సంబంధమే ఖాయమయ్యేలా ఉందని చెప్పింది. నీ సంసారం చూస్తుంటే పల్లవి చాలా దురదృష్టవంతురాలు అనిపిస్తుందిరా చిన్నోడా. అది నా కోడలుగా వస్తుందని, దాన్ని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలని ఎన్ని కలలు కన్నాను. నువ్వు తన కూతుర్ని చేసుకుంటావని మామయ్య కూడా చాలా ఆశపడ్డాడు రా. తీరా నువ్వు మరో అమ్మాయిని చేసుకుంటున్నావని తెలిసి మన మీద అలిగాడు. నీ పెళ్ళికి పిలిచినా అందుకే రాలేదు అన్నాడు అని అన్నది ఆమె. పల్లవి మనసులో ఏముందో మనకు తెలియదు కదమ్మా. అయినా పల్లవిని చేసుకుంటే ఇంత సంతోషంగా మాత్రం ఉండేవాడిని కాదమ్మా. సంధ్య లాంటి అమ్మాయిలు అరుదు. చదువు, అందంతో పాటు భర్తను అర్థం చేసుకుని అతనికి అనుగుణంగా మసలే మనస్తత్వం ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలకు ఉందంటావు? నిజమే అనుకో, పల్లవికి కూడా నువ్వంటే ఇష్టమే కదరా. పల్లవికి తనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదన్న నిజాన్ని చెప్పకుండా సంధ్యకు నేనంటే అంతకన్నా 100 రెట్లు ఇష్టం అమ్మ అంటూ నవ్వాడు. మరో 2-3 రోజుల్లో ప్రసవం కావచ్చని చెప్పడంతో ముందు జాగ్రత్తగా సంధ్యను హాస్పిటల్లో చేర్పించాడు.
తను కూడా సెలవు పెట్టి హాస్పిటల్కి ఇంటికి మధ్య తిరుగుతున్నాడు. సంధ్యని హాస్పిటల్లో చేర్చిన 2వ రోజు ఉదయం ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సమయంలో సంధ్య నొప్పులు వస్తున్నాయంటూ రాజ్యంతో చెప్పింది. కబురు అందుకున్న డాక్టర్ కస్తూరి లేబర్ రూమ్ను రెడీ చేయమని నర్సులకు చెప్పి సంధ్య బీపీని చెక్ చేసింది. సంధ్యను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి థియేటర్ లోపలికి పిలుచుకెళ్తున్నప్పుడు రాజ్యంతో పాటు సాగర్ కూడా తలుపు వరకు వెళ్ళాడు. సంధ్య లోపలికి వెళ్ళబోయే ముందు అనంతమైన ఒత్తిడిని అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్న సాగర్ మొహంలోకి చూసి మెత్తగా నవ్వింది. పురిటి నొప్పులు నాకొస్తున్నాయి, నీకు కాదు, నువ్వెందుకు మొహం అలా పెట్టావు అంది. డాక్టర్ కస్తూరితో డెలివరీ కాగానే బేబీని మొదట మా ఆయనకి చూపించండి డాక్టర్ ప్లీజ్, ఇది నా సెంటిమెంట్ అంది. లేబర్ రూమ్ బయట ఉన్న కుర్చీల్లో సాగర్, రాజ్యం ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయి కూర్చున్నారు. ఉత్కంఠ, నరాలు తెగిపోయే ఉత్కంఠ. అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడతాడా? ప్రసవం సజావుగా సాగుతుందా? ఏమీ కాంప్లికేషన్స్ రావుగా? ఇవే సాగర్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు భగవంతుడా అంటూ రాజ్యం తను పూజించే దేవుళ్ళందరినీ వేడుకుంటోంది. అంతా సభ్యంగా జరిగితే కోటప్ప కొండకొస్తానని మొక్కుకుంటోంది. పావుగంట, అరగంట సమయం గడిచే కొద్దీ వాళ్ళిద్దరిలో హిమాలయాలంతా ఎత్తుకు పెరిగిపోయిన ఒత్తిడి మరో పావుగంట భారంగా గడిచింది. తలుపు తీసుకుని నర్సు నవ్వుతూ వచ్చి మీకు ఆడపిల్ల పుట్టింది, కంగ్రాచ్యులేషన్స్ సార్ అంది. సుఖప్రసవం జరిగిందా? తల్లి బిడ్డ క్షేమమేగా అని అడిగింది రాజ్యం. ప్రసవం కష్టమైందమ్మా, మొదటి కాన్పు కదా, 4 steps డెలివరీ చేయాల్సి వచ్చింది అంటూ 4 steps డెలివరీ అంటే ఏమిటో చెప్పకుండానే నర్సు లోపలికి వెళ్ళిపోయింది. సాగర్కి సగం ఒత్తిడి దూరం అయింది. పాప ఆరోగ్యంగా ఉందిగా అని అడగబోయి ఆగిపోయాడు. ఆరోగ్యంగా ఉండబట్టేగా నవ్వుతూ వచ్చి చెప్పింది అనుకున్నాడు. అయినా సరే పాపను ప్రత్యక్షంగా చూసే వరకు తగ్గని ఆరాటం. బేబీ ఒంటిని దూదితో తుడిచి శుభ్రం చేసిన సర్జికల్ ట్రేలో పెట్టి మరో నర్స్ తీసుకొచ్చి సాగర్కు చూపించింది. రాజ్యం కూడా తన మనవరాలు వైపు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. పాప గులాబీ రంగులో ముద్దుగా ఉంది. ట్రే నిండా కనకాంబరం పూలు కుప్పగా పోసినట్టుంది అనుకున్నాడు సాగర్. పాప కళ్ళు విశాలంగా ఉన్నాయి, కానీ ఓ కంటి కింద ఉబ్బుగా అనిపించి ఆ కన్ను సగం మూసుకుపోయి కనిపించేసరికి మళ్ళా సాగర్లో కంగారు. పాప కంటికి ఏమైంది అడిగాడు. 4 steps డెలివరీ కదా, కంటి కింద 4 steps ఒత్తుకుపోయింది, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది అంది నవ్వుతూ. సంధ్య తను గర్భవతిని అని చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు సాగర్ పడిన టెన్షన్ అంతా దూది పింజరా మారి ఎగిరిపోయింది. సంధ్య తనను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మొదటిసారి తను విశ్వ విజేతలా మారి ధవళాశ్వాలు బిగించిన బంగారు రథం మీద మేఘాల్లో తేలిపోయాడు. ప్రపంచం తన పాదాల కింద ఉన్న అనుభూతిని పొందాడు. ఇప్పుడు తన కూతుర్ని కళ్ళారా చూసుకోగానే రెండోసారి అటువంటి అనుభూతికే లోనయ్యాడు. నిజమే, సంధ్య చెప్పినట్టు తనకేం తక్కువ? ప్రేమించే అందమైన భార్య, ముద్దులోకే కూతురు, మంచి ఉద్యోగం, సంతోషాలు తప్ప సమస్యలు లేని సంసారం, అంతకన్నా అదృష్టమే ఉంటుంది. తను చాలా అదృష్టవంతుడు అనుకోగానే అతని కళ్ళ ముందు 1000 ఇంద్రచాపాలు విచ్చుకున్నట్టు అనిపించింది. మరి తరువాయి భాగం మనం ఇంకొక గంటలో విందాం. థ్యాంక్ యూ.